సౌత్ రాష్ట్రాల్లో ఎన్నికల వేడి ఓవైపు ఎండల వేడి మరోవైపు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు జనాలను ఎండవేడికి రాటిస్తున్నాయి. ఉదయం 10 గంటలకే 40 డిగ్రీల ఎండ ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అవసరమైతేనే బయటికి రావాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. రానున్న మరో 5 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాల్లో వేడిగాలులు వీస్తాయని కరీంనగర్, నల్లగొండ, పెద్దపల్లి, జగిత్యాల, వరంగల్, వనపర్తి, యాదాద్రి, రంగారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఎండ వేడికి అల్లాడుతున్న సాధారణ జనాలు ఓవైపు అయితే సార్వత్రిక ఎన్నికల వేళ ప్రచారానికి జనాలు రాక పార్టీ నేతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలో అసెంబ్లీకి, పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారాలు ముమ్మరం చేయాల్సిన సమయంలో ఎండవేడిమికి తాళలేక జనాలు బయటికి రావడం లేదు. వీలైనంత వరకు పార్టీలు సైతం ఉదయం సాయంత్రం మాత్రమే ప్రచారాలకు ప్లాన్ చేసుకుంటున్నాయి. సౌత్ మొత్తంలో కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కేరళలో హీట్ వేవ్ ఎక్కువగా ఉండటంతో పాలక్కడ్, మలప్పురం, అలప్పూజ నియోజకవర్గాల్లో 3 ఓటర్లు మృతి చెందారు. ఎండవేడి తట్టుకోలేక వాళ్లు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. కోజికోడ్లో ఓ పోలింగ్ ఏజెంట్ మృతి చెందాడు. 48 డిగ్రీల ఎండ వేడిగలతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.